అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. శ్రీ వశిష్ఠ దర్శకత్వంలో యువి నిర్మాణంలో ఈ సినిమా నిర్మితమవుతుంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఏ దర్శకుడితో చిరంజీవి చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు మోహన్ రాజాతో సినిమాను చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నారనే ఒక టాక్ వినిపిస్తోంది. ఇంతకుముందు మోహన్ రాజా చిరంజీవి కాంబినేషన్లో గాడ్ ఫాదర్ సినిమా వచ్చింది. అయితే ఇప్పుడు మోహన్ రాజా వినిపించిన కథ చిరంజీవికి బాగా నచ్చిందట. అందువలన ఆయన ఈ ప్రాజెక్ట్ ను ముందుగా చేయాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పైనే మోహన్ రాజా కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. ఇక మారుతి హరిశంకర్ దర్శకత్వంలోని చిరంజీవి సినిమాలు చేయనున్నట్టుగా వార్తలొస్తున్నాయి. అవి ఎప్పుడు పట్టాలెక్కుతాయనేది చూడాలి. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో హైప్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కన్నప్ప టీజర్ను ఆవిష్కరించారు. దీనిపై మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా డీటెయిల్స్ పంచుకున్నారు. కన్నప్ప టీజర్ను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించాం. అదిరిపోయే స్పందన వచ్చింది. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ ప్రవాస భారతీయులు, ఇలా ప్రతి ఒక్కరి నుంచి సానుకూల స్పందన వచ్చింది. వారు కన్నప్ప టీజర్ను ఎంతగానో ఇష్టపడ్డారు. అద్భుతమైన స్పందన రావడంతో ఉత్సాహంతో నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. భారత్లోని ప్రేక్షకుల కోసం టీజర్ను జూన్ 13న రిలీజ్ చేస్తున్నాం. మే 30వ తేదీన హైదరాబాద్లోని ఓ ప్రముఖ సినిమా థియేటర్లో కన్నప్ప తెలుగు టీజర్ను ప్రదర్శించబోతున్నాను. నేను కన్నప్ప ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా నాకు మద్దతు సందేశాలు పంపుతూ నా వెన్నంటి నిలిచి ప్రోత్సహిస్తున్న కొందరు ఎంపిక చేసిన ప్రేక్షకులను ఈ టీజర్ స్పెషల్ స్క్రీనింగ్కు ఆహ్వానిస్తున్నాం. ఆ ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించిన విషయాలను నా బృందం పర్యవేక్షిస్తుంది. మీ అందరితో కన్నప్ప ప్రపంచాన్ని పంచుకోవడానికి ఎప్పుడెప్పుడా అని తహతహలాడుతున్నాను అంటూ మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ స్టార్ హీరో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ఎంపురన్. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మంచు వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ లాల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేక్షకులు ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ ను మేకర్స్ లాంచ్ చేశారు. మోహన్ లాల్ గన్మెన్స్ మధ్యలో నుంచి బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ వాక్ చేస్తున్న లుక్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది. మోహన్ లాల్ ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస సినిమాలు లైన్ లో పెట్టాడని తెలిసిందే. ఈ స్టార్ హీరో చేతిలో తెలుగు, మలయాళ బైలింగ్వల్ ప్రాజెక్టు వృషభ ఉంది. ఈ చిత్రంలో టాలీవుడ్ యాక్టర్ రోషన్ మేకా కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయ్ యాంటోనీ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తుఫాన్. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, డి లలిత, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ పోయిటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తనను చిన్నచూపు చూసే సమాజాన్ని తిరస్కరించి వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే వ్యక్తి కథ ఇదే. ఓ దివి నేపథ్యంలో కథ సాగుతోంది. అండమాన్ డయ్యూ డామ్లలో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం షూటింగ్ తుది దశలో ఉంది. ఈ నెల 29న టీజర్ను విడుదల చేయబోతున్నామని తెలిపారు. బాలీవుడ్ హంగామా చాట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి మహాభారతంపై స్టార్ హీరో ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. మహాభారతంలో పాత్రల ఎంపికపై ఫిల్మ్ మేకర్ మీ సలహా కోరితే ఏమంటారన్న ప్రశ్నకు తారక్ స్పందిస్తూ చెప్తే రాజమౌళి చంపేస్తాడు కాబట్టి చెప్పకూడదని అనుకుంటున్నట్టు నవ్వుతూ చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ బదలని ఇంటర్వ్యూయర్ కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, భీముడి పాత్రలకు ఎవరిని ఎంచుకుంటారన్న ప్రశ్నకు జూనియర్ తెలివిగా తన పేరు చెప్పి తప్పించుకున్నాడు. అయితే ద్రౌపదిగా ఎవరిని ఎంచుకుంటారంటే మాత్రం కొంచెం తడబడుతూనే ఆలియా భట్ అని చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్, ప్రభాస్ ఉన్న గదిలోకి మిమ్మల్ని తోసి గడియ పెడితే ఏం మాట్లాడతారన్న మరో ప్రశ్నకు బదిలిస్తూ అది పూర్తిగా వ్యక్తిగతమని, కాబట్టి సమాధానం చెప్పకూడదనుకుంటున్నానంటూ మరోమారు నవ్వులు పూయించాడు.
నటి యామి గౌతమ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త ఆదిత్యధర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ బాబుకి వేదవిద్ అని నామకరణం చేసినట్టు ఆయన ఆ పోస్టులో తెలియజేశారు. ఈ విషయంపై యామి గౌతమ్ కూడా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఇప్పటి వరకు ఒక ప్రయాణం, ఇక నుంచి మరో ప్రయాణం. నా బిడ్డను తొలిసారి చూసుకున్నప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇక మా జీవితం వాడి కోసమే, మా కలలన్నీ వాడి కోసమే. మా కుటుంబానికే కాక దేశానికే గర్వకారణమయ్యేలా వాడిని పెంచుతాను. వాడెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను అంటూ పేర్కొంది. తల్లి అయిన యామి గౌతమ్కి అభిమానులే కాక సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆధునిక సమాజంలో శరీరాకృతి, వర్ణం ఆధారంగా కనబరిచే వివక్షను అంతం చేయాలని కోరింది అగ్ర కథానాయిక మృణాల్ ఠాగూర్. బాడీ షేమింగ్ అత్యంత హేయమైన చర్య అని ఆమె అభిప్రాయపడింది. అందం, వర్ణం వంటి విషయాలతో సంబంధం లేకుండా మంచి గుణం ఆధారంగానే వ్యక్తులకు విలువనివ్వాలని చెప్పింది. సీతారామం, హాయ్ నాన్న వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఈ మరాఠీ సుందరి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో మంచి అవకాశాలను దక్కించుకుంటుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నటి డాలీ సింగ్ కు మద్దతుగా మృణాల్ ఠాగూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలపై సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. శారీరక ఆకృతిలో క్రమంగా చోటు చేసుకునే హెచ్చు తగ్గుల వల్ల తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని డాలీ సింగ్ సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఆమెకు మద్దతుగా నిలిచింది మృణాల్ ఠాగూర్. శరీరాకృతిపై చేసే అవహేళన క్షమించరానిది. ఈ విషయంలో ప్రజల ఆలోచన ధోరణి మారాలి. శరీరం గురించి కాదు, మంచి మనసు గురించి మాత్రమే ఆలోచించాలి అని మృణాలి ఠాగూర్ పేర్కొన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటారు విజయశాంతి. రీ ఎంట్రీలోనూ అదరగొడుతున్నారు. ఈ లేడీ సూపర్ స్టార్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నారు. గతంలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు విజయశాంతి. హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. విజయశాంతి హీరో మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవరు తర్వాత ఆమె వద్దకు చాలా మంది దర్శకులు స్క్రిప్ట్లతో వెళ్లినా సున్నితంగానే ఆమె తిరస్కరించారు. దీంతో ఆమె మళ్లీ సినిమా చేయడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఇప్పుడు మరో సినిమాకు సైన్ చేశారు. ఏ సినిమా, హీరో ఎవరు అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా అని తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనాతో ఓ భారీ చిత్రం రాబోతుంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉంటుందని, ఈ పాత్రలో విజయశాంతిని తీసుకోబోతున్నారని టాక్. పవర్ఫుల్ గా సాగే ఆ లేడీ క్యారెక్టర్ లో సీనియర్ హీరోయిన్ విజయశాంతి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నారట. ఆమె పాత్ర చరణ్ కు తల్లి పాత్ర అని, సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించనుంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి విధమయూర్చి. ఏగే 62గా వస్తున్న ఈ చిత్రానికి మగీజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిష ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం అజర్బైజాన్లో షూట్ చేస్తున్నట్లు ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ చెప్పకనే చెబుతున్నాయి. కాగా ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని తెలిసిందే. తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింటా హల్చల్ చేస్తుంది. అనిరుద్ధ్ కంపోజ్ చేసిన ఆలుమా డోలుమా పాట ఏ రేంజ్లో ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు విధమయూర్చిలో కూడా ఇలాంటి ఫాస్ట్ ట్రాక్ సాంగ్ను రెడీ చేశారని కోలీవుడ్ సర్కిల్లో ఓ వార్త హల్చల్ చేస్తుంది. ఇదే నిజమైతే అజిత్ కుమార్ అభిమానులకు మాత్రం పండగే అని చెప్పాలి. ఇటీవలే అజిత్, అర్జున్ త్రిషపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారని, షూటింగ్ మేలో పూర్తి కానుందని వార్తలు వచ్చాయని తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ కాంపో నుంచి వస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి SK21. రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం అమరాన్ టైటిల్తో తెరకెక్కుతోంది. ఈ మూవీలో సాయి పల్లవి ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ బయటకొచ్చింది. అమరాన్ షూటింగ్ మరో 5 రోజుల్లో పూర్తి కానుంది. అంతేకాదు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై మరో 10 రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారట మేకర్స్. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అమరాన్ విడుదల తేదీ ప్రకటన తర్వాత SK23 టైటిల్ ఫస్ట్ లుక్ బయటకొచ్చే అవకాశాలున్నట్లు కోలీవుడ్ సర్కిల్ సమాచారం. టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో NC23 ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. తండేల్లో సాయి పల్లవి ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. తండేల్ గురించి ఓ చిట్చాట్లో ఆసక్తికర విషయాలు షేర్ చేశాడు నాగచైతన్య. పాకిస్తాన్ ప్రాదేశిక జలాల వెంబడి పట్టుబడి 2 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించి భారత్కు తిరిగొచ్చిన రాజు అనే వ్యక్తి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ పాత్ర కోసం నేను 9 నెలలు ప్రిపేర్ అయ్యా. రాజు
ఇంటికెళ్ళా. అతడి ధైర్య సాహసాలు, సంకల్పం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయా. మత్స్యకారుల ఇబ్బందులు తెలుసుకునేందుకు వారితో కొంత సమయం గడిపాను. తండేల్ నా కెరీర్లోనే అతిపెద్ద సినిమా. ఆ పాత్ర నాకు కావాలి. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథ ఇది. నేను శ్రీకాకుళం యాసతో పాటు ప్రతిదీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ మ్యాచ్ స్టార్ గోపీచంద్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం భీమా. కన్నడ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వంలో గోపీచంద్ 31గా తెరకెక్కిన ఈ మూవీ మార్చి 8న థియేటర్లలో గ్రాండ్గా విడుదలై ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. గోపీచంద్ డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. కాగా భీమా ఇప్పటికే డిజిటల్ ప్లాట్ఫామ్ డిజ్నీ+ హాట్స్టార్లో సందడి చేస్తుంది. భీమా ఇక అందరి ఇళ్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. భీమా వరల్డ్ టీవీ ప్రీమియర్ డేట్ వచ్చేస్తుంది. ఈ చిత్రం మే 26న స్టార్ మా ఛానల్లో మధ్యాహ్నం 1 గంటకు ప్రీమియర్ కానుంది. ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా నటిస్తున్న సినిమా డర్టీ ఫెలో. ఈ చిత్రంలో దీపికా సింగ్, సిమ్రితి బతీజా, నికీషా రంగ్ వాలా హీరోయిన్స్గా కనిపించబోతున్నారు. డర్టీ ఫెలో చిత్రాన్ని గూడూరు భద్రకాళి సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై జి శాంతిబాబు నిర్మిస్తున్నారు. అడారి మూర్తి సాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్గా థియేటర్కు రిలీజ్ అవుతుంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, హీరో సంపూర్ణేష్ బాబు గెస్టులుగా పాల్గొన్నారు. వాడెవడో తెలియదు, కానీ ఎలాంటి వాడో తెలుసు. ఇప్పటి వరకు నేను ఖచ్చితంగా వాడిని కలవలేదు. ఏ రోజు నేను వారిని కలుస్తానో అదే ఆఖరి రోజు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తుంది పాయల్ రాజ్పుత్. ఇంతకీ ఈమె అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది ఎవరికి, ఎందుకోసం, ఎవరిని ఆమె వెతుకుతుంది అనే వివరాలు తెలియాలంటే మాత్రం రక్షణ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. RX100 మంగళవారం వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రక్షణ, రోషన్ మానస్ తదితరులు కీలక పాత్రలో నటించారు. మంగళవారం ఈ సినిమా టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ను గమనిస్తే ఓ హంతకుడు క్రూరంగా హత్యలు చేస్తూ ఉంటాడు. అతనెవరో కనిపెట్టి అరెస్ట్ చేయాలని పోలీస్ ఆఫీసర్ అయిన పాయల్ రాజ్పుత్ ప్రయత్నిస్తూ ఉంటుందని అర్థమవుతుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ గా రక్షణ చిత్రం మెప్పించనుంది. టాలీవుడ్తో పాటు పాన్ ఇండియా గ్లోబల్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కల్కి 2898 నాగస్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. టాప్ బ్యానర్ వైజయంతి మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని జూన్ 27న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి మేకర్స్ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సినీ జనాల్లో ఆసక్తిని పెంచుతున్నారు. ఈ మూవీలో ప్రభాస్ భైరవ పాత్రలో నటిస్తూ ఉండగా ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ బుజ్జి గారు కనిపించనుందని తెలిసిందే. తాజాగా బుజ్జి రివిలేషన్ ఈవెంట్ అప్డేట్ వచ్చింది. మా ముజ్జి భైరవను కలవండి అంటూ రామోజీ ఫిలిం సిటీలో బుధవారం సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ నిర్వహించబోతున్నాం. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రమోషనల్ ఈవెంట్గా ఈ కార్యక్రమం ఉండబోతుందని తెలియజేశారు. ఆర్కా మీడియా వర్క్స్, డిజ్నీ+ హాట్స్టార్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ సంస్థలు కలిసి చేసిన పరంపర 2 వెబ్ సిరీస్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని విజయం సాధించాయి. ఇప్పుడు ఇదే కాంబోలో యక్షని అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇక డిజ్నీ+ హాట్స్టార్ యక్షని వెబ్ సిరీస్ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచులక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అర్జున పాల్గొన, జోహార్, కోటబొమ్మాలి PS వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ మార్ని యక్షని సిరీస్ ను రూపొందిస్తున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.